లో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఏదైతే మరి నిపుణులు ఇచ్చినటువంటి ఏవైతే డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలం సంబంధించినటువంటి ఆ రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెనువెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం. అంటే ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుందో, సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పూల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మూడవది ఏదైతే ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఉండేటువంటి విధంగా మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి యొక్క కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా మరి కేఆర్ఎంబి బోర్డు విజయవాడ అమరావతిలోను అదేవిధంగా జిఆర్ఎంబి బోర్డు హైదరాబాద్ లోను ఉంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నామంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి మెయిన్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం వనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా ఈ కమిటీ ద్వారా రెండు రాష్ట్రాలు జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పాటిల్ గారి ఆధ్వర్యంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈవేళ ఒక్కడే మాట్లాడటం జరిగింది. డిఫరెంట్ స్టేట్స్ అవి ఉండొచ్చు, అదేవిధంగా డిఫరెంట్ పార్టీస్ అవి ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలు ఒక్కటే ఆ ఉద్దేశంతో కలిసిమెలిసి పని చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు కేంద్ర మరి జలశక్తి మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారి నాయకత్వంలో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేత ఏదైతే ఈ సమావేశంలో కూడా పాజిటివ్గా ఇప్పుడే ఏదైతే కొన్ని విషయాలు ఏదైతే చర్చనీయాంశం వచ్చినాయో వెంటనే మరి అటు శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కానీ అదేవిధంగా ఏదైతే టెలిమెట్రీ ఏర్పాటు విషయంలో కానీ ఏదైతే గత కొంత కాలం నుంచి కూడా కలుగుతున్నటువంటి ఆ యొక్క కేఆర్ఎంబి జిఆర్ఎంబి బోర్డ్స్ విషయంలో వెంటనే ఈ మీటింగ్లోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే మిగిలిన విషయాల మీద టెక్నికల్ అంశాల మీద కూడా రేపు సోమవారం లోపల మీటింగ్ చేసుకుని దాని మీద కూడా ఆ టెక్నికల్ బేస్ అంతా ఉంది కాబట్టి దాని తర్వాత మనం ఒక రోడ్ మ్యాప్ తీసుకుని ముందుకెళ్దాం అని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర మంత్రులతోటి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఇది మంచి శుభ పరిమాణం, తెలుగు ప్రజలందరికీ కూడా శుభ పరిణామం. ఎందుకంటే ఈవేళ అటు గోదావరి కానీ ఇటు కృష్ణా కానీ రెండు నదులు కూడా అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇద్దరికి కూడా చాలా జీవనాధారమైనటువంటి నదులు. అంచేత ఇటువంటి మంచి వాతావరణంలో స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా
ముందుకెళ్ళడం ఒక ప్రజలందరికీ కూడా శుభ పరిణామం అని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏదైతే ముందుగా ఈ కమిటీకి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే టెక్నికల్ సంబంధించినటువంటి వారు అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఒక కమిటీని రేపు సోమవారంలోనే అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఏదైతే రేపు సోమవారం లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరు ప్రాతినిధ్యం ఉంటారు, అదేవిధంగా తెలంగాణ నుంచి ఎవరు ప్రాతినిధ్యం ఉంటుంది అనేది రేపు సోమవారం లోపల ఈ కమిటీలో ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే అంటే టెక్నికల్ కానీ ఇటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ నుంచి కూడా తీసుకుని రేపు సోమవారం లోపుగానే ఆ కమిటీని కూడా మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఏదైతే ఇప్పుడు ఈ టెక్నికల్ అండ్ ఆఫీసర్స్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేస్తామో ఇదంతా కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే గోదావరిలో మరి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు ఏదైతే వృధాగా పోతూ సముద్రంలోకి పోతుందని చెప్పాము, ఇటువంటివి ఆ రికార్డ్స్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ అదేవిధంగా కృష్ణా గోదావరి ఉన్నాయి కాబట్టి అందుకనే ముందు టెక్నికల్గా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర బోత్ స్టేట్స్ నుంచి టెక్నికల్గా మనం కూర్చుంటే ఒక రోడ్ మ్యాప్ చేసుకుంటే తర్వాత అప్పుడు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్ళీ కేంద్ర జలశక్తి మంత్రివర్గంతో మళ్ళీ ఒక అవసరమైతే అది ఈ టెక్నికల్గా ఒక నిర్ణయం వచ్చిన తర్వాత దాన్ని అవసరమైతే ఇంకొకసారి మళ్ళీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో మీటింగ్ జరుపుకోవడమా లేదంటే ఎపెక్స్ కౌన్సిల్లో మీటింగ్ తీసుకోవడం అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఏదైతే మీ మీద చెప్పడం జరిగింది, ఏదైతే మనం పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినటువంటి ఎజెండా, అట్ ద సేమ్ టైం ఏదైతే కృష్ణా గోదావరి యొక్క నీటి లభ్యత మీద తెలంగాణ ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చర్చ చేసిన తర్వాతే ఇందులో టెక్నికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ముందుగా టెక్నికల్ పీపుల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తోటి కమిటీ వేసుకుని ఒక రోడ్ మ్యాప్ మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు మనం మళ్ళీ ఒక మీటింగ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం, లేదంటే 2016లో ఒకసారి స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. తర్వాత మళ్ళీ 2020లో ఒకసారి ఎపెక్స్ కౌన్సిల్ రెండో మీటింగ్ జరిగింది బైఫర్గేషన్ తర్వాత. అప్పుడు పరిస్థితిని బట్టి అవసరమైతే మూడవసారి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. అంటే త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన. అందుకే కమిటీ కూడా కాలయాపన లేకుండా విత్ ఇన్ వీక్ లోనే మనం మండేలోనే ఆ ఎగ్జిక్యూట్ చేయగలుగుతూ ఉన్నాం. దానికి కూడా ఇమ్మీడియట్లీ కాలయాపన లేకుండానే నిర్ణయం తీసుకోవడం.